ఒక గ్రామంలో రెండు మంచి స్నేహితులు రవి మరియు శివ ఉండేవారు. వారు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. రవి ఒక పేద కుటుంబంలో పుట్టాడు, కాని శివ ఒక సంపన్న కుటుంబంలో ఉండేవాడు. పేదదనానికి భిన్నంగా ఉండటానికి వారు మధ్య ఒక ప్రగాఢమైన మిత్రబంధం ఏర్పడింది. రవి ఒక ఉపాధ్యాయుడు కావాలని కలలు కనేవాడు, కాని ఆర్థిక పరిస్థితుల వల్ల అతను ఉన్నత విద్యను పూర్తి చేయలేకపోయాడు. శివ తన స్నేహితుని బాధలను చూసి అతన్ని సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను తన జేబులో ఉన్న డబ్బును రవికి పుస్తకాలు మరియు ట్యూషన్ ఫీజుల కోసం ఇచ్చి అతనికి తన కలలు నిజం చేయాలని ప్రోత్సహించాడు. సమయం గడిచింది. రవి ఒక ఉపాధ్యాయుడిగా మారాడు మరియు గ్రామంలో ఉన్న పిల్లలకు మంచి విద్య ఇవ్వడంలో తన శక్తిని చూపించాడు. శివ కూడా తన కుటుంబ వ్యాపారాన్ని పెద్దగా పెంచుకున్నాడు మరియు గ్రామ సంక్షేమంలో తన భాగస్వామ్యాన్ని అందించాడు. ఒకరోజు గ్రామంలో భారీ వరద వచ్చింది. పలు ఇళ్లు నాశనం అయ్యాయి. ప్రజలు తమ అన్నీ కోల్పోయారు. రవి వెంటనే గ్రామస్తులతో సహాయం చేయడం మొదలుపెట్టాడు మరియు శివ తన వనరులతో పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించాడు. ఇద్దరు స్నేహితులు కలిసి పనిచేశారు. వారి బంధం మరింత బలపడి ఉండింది. ఎందరో గ్రామస్తులు రవి మరియు శివ యొక్క స్నేహాన్ని గురించి చెప్పారు. వారు తమ సమయం అవసరంలో ఒకరినొకరు సాయపడినట్లు